కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా వింటూ ఉంటాం పురాణాల్లో ఒక పురాణం గరుడ పురాణం అని చెప్పి. అసలు ఏంటి గరుడ పురాణం? గరుడ పురాణం ప్రకారం మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో, అధర్మంగా ప్రవర్తిస్తున్నామో వాటిని అనుసరించే మనకు గరుడ పురాణంలో ఏదైతే రాసిందో అది ఏంటి అంటే శిక్షలు. మనం చేసే తప్పులకి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అని చెప్పి ఉంది అని వింటుంటాం. నిజంగా ఇదంతా నిజమేనా? గరుడ పురాణంలో నిజంగా ఇవే రాసున్నాయా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గరుడ పురాణం అయితే మనకు చాలా మంది చెప్తూ ఉంటారు, మనం చేసే తప్పులను బట్టి మనకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ కూడా గరుడ పురాణంలో క్లియర్గా రాసుంటుంది అని చెప్పి. ఇంకొకటి, చనిపోయిన వారి దగ్గర మనకు ఏదైతే భగవద్గీత వినిపిస్తుంటారో, ప్లే చేస్తుంటారో, అసలు చేయాల్సింది గరుడ పురాణం గురించి చెప్పాలి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వింటుంటాం. అసలు ఏంటండి గరుడ పురాణం గురించి తెలియచేయండి. వ్యాస మహర్షి 18 పురాణాలని రచించారు. ఈ 18 పురాణాలకి మళ్ళీ ఇంకో ఉప పురాణాలని ఇంకో 18 రచించారు. ఈ 18 పురాణాలలో ఒక పురాణం గరుడ పురాణం. అంటే ఈ పురాణాలు వ్యాసుడు ఎందుకు రచించవలసి వచ్చింది అంటే, పూర్వం పురాణ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వేదంలో చెప్పబడిన విషయాలే. వేదానికి బాగా కనెక్ట్ అయ్యే మనుషులు ఉండేవారు, అంత ఆయుష్ ఉండేది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వేదాల్లోనే వేదాధ్యయనం ద్వారా వేదాలు చదవడం వల్ల తెలిసేవి. కానీ మరి కలియుగంలో మన ఆయుష్యే 120 సంవత్సరాలు. కానీ 120 ఎవరు బ్రతకట్లేదు. ఈ బ్రతికే దాంట్లో అంత జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా కష్టం. అది కూడా రా మెటీరియల్లో ఉంటుంది. వేదంలో ఉన్నటువంటి జ్ఞానం అది అర్థం కావడం కష్టం. అందుకని ఏం చేశారంటే, చక్కగా ఒక కథారూపంగా ఉన్నటువంటి ఆఖ్యాయికలోని వేదంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటినీ తీసుకొచ్చి సమకూర్చి ఒక చక్కటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. అదే పురాణాలు. వీటిల్లో ఒక పురాణం గరుడ పురాణం. గరుడ పురాణం ఎప్పుడు జరిగింది అంటే, ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పిన విషయంగా వ్యాసుల వారు రచించారు. అంటే ఏవో వేదాలలో సాక్షాత్తు వేదమంతా కూడా భగవంతుడి యొక్క వాక్యాలే కదా, అవన్నీ భగవత్ స్వరూపం. ఇంకా చెప్పాలంటే అలా గరుత్మంతుడు దర్శించినటువంటి వేద మంత్రాలు అని మనం అనుకోవచ్చు. ఆ మంత్రాలు యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి కథారూపంగా తీసుకొచ్చారు. దాంట్లో ధర్మాలు కూడా ఉంటాయి. అయితే అందరూ ఏమనుకుంటారంటే గరుడ పురాణం అంటే ఏదో చిన్నగా ఉంటుంది, దాంట్లో ఓన్లీ శిక్షలు మాత్రమే చెప్పబడతాయి ఇంకోటి అని ఒక ఉంది. అంటే మెయిన్ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అంటే మొత్తం 3 కాండలు దాంట్లో ఉన్నాయి. మొదటిది ఆచార కాండ అని. అంటే మనం ఏం ఆచరించాలి అనేది ఉంటుందా? మనం ఆచరణ ఎలా ఉండాలి, అసలు మనకి ఏ కష్టానికి ఏ పరిహారం చేసుకుంటే ఆ కష్టం దూరం అవుతుంది, అసలు ఆ కష్టానికి గల కారణం ఏమిటి, మన పాపాలు అంటాంగా. అవునండి. ఇలా ప్రతి వ్రతాలు అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఒకటి కాదు. దాంట్లో విషం కనుక వస్తే, ఏదైనా క్రిమికీటకాలు వస్తే ఆ విషాన్ని ఎలా పరిహరించుకోవాలి అనే విషయాలతో సహితంగా 240 అధ్యాయాల్లో చెప్పారు ఆచారకాండ. ఇదంతా కూడా పూర్వఖండం అంటారు. ఉత్తరఖండం అంటే సెకండ్ హాఫ్. దాంట్లో మళ్ళీ 2 కాండలు ఉన్నాయి. ఒకటి ప్రేతకాండ, దీన్ని ప్రేతకల్పం అంటారు. అలాగే బ్రహ్మకాండ అని. వీటిల్లో ఏం చెప్పారు అంటే, ఇది మళ్ళీ 50 అధ్యాయాలేమో ప్రేతకాండ అంటే ప్రేతకల్పం ఉంది, 30 అధ్యాయాలేమో బ్రహ్మకాండ ఉంది. టోటల్ 320 అధ్యాయాలు. ఈ ప్రేతకాండలో ఏముంటాయి? ప్రేతకాండలో మనిషి, ప్రేత అంటే ఏంటి, గమనిస్తూ వెళుతూ ఉండేవాడు. అంటే ఎప్పటిదాకా తన శరీరంలో, ఇప్పుడు ఒక శరీరం ఉంది, అతని పేరు ఏంటి, అతను అడ్రస్ ఎక్కడ ఏంటి చెప్పగలుగుతాం. కానీ ప్రేతకి అడ్రస్ ఉండదు. అది ఏ అడ్రస్ లేనివాడు అని. అడ్రస్ లేనివాడికి ప్రేత అని పేరు. ఆ ప్రేత అనేటటువంటి వాడు అసలు ప్రేతగా ఎలా మారతాడు అంటే, మరణించిన తర్వాత మరణం ఎలా ఉంటుంది, తన ఆత్మ అంటే మనలో కూడా ఉంటుంది ఆత్మ. కరెక్ట్ వర్డ్ ప్రేత. ప్రేత అనేది కరెక్ట్. ఆత్మ అంటే మరి మనలో ఉన్నది కూడా ఆత్మే. అది ప్రత్యేకంగా ఆత్మ అంటాం. ఆత్మ ఒక దగ్గర తిరుగుతూ గాలిలో కనిపించదు కదా, దాన్ని ప్రేత అని పిలిచారు. అందుకని ఈ మనిషి ఇప్పటిదాకా బ్రతికి ఇక్కడి నుంచి మరణించేటప్పుడు తన యొక్క స్థితి ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత
ఏం జరుగుతోంది, అసలు అక్కడ ఆయన మరణిస్తుంటే ఇక్కడ పితృకార్యాలు జరుగుతుంటే దీనికి దానికి లింక్ ఎలా ఉంటుంది, అసలు యమపురి అనేటటువంటి నరకం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది, అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి, ఏ తప్పులకి ఏ శిక్షలు అనేటటువంటి ఆ ప్రేత కల్పనలో చెప్పారు. ఇది ఎన్ని అధ్యాయాలు? 50 అధ్యాయాలు. కానీ ముందర 240 ఉన్నాయి, తర్వాత 30 ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటిది ఇది. అయితే ఈ చెప్పినటువంటి ఈ విషయాలు ఈ 50 అధ్యాయాలనే పట్టుకుని ఇదే గరుడ పురాణం అని అనుకుంటున్నారు చాలా మంది. గరుడ పురాణం చిన్న పుస్తకం కాదు, చాలా పెద్ద పుస్తకం. ఎవరైనా చదవచ్చా అండి? అర్థం చేసుకోగలుగుతారా? మిగతా 18 పురాణాలు ఎలాగైతే మనం మార్కండేయ పురాణం, దేవి భాగవతం, అగ్ని పురాణం, మత్స్య పురాణం ఎలాగైతే పూజిస్తూ ఇంట్లో పెట్టుకుంటున్నామో ఈ గరుడ పురాణం కూడా ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదివితే అర్థం అవ్వడం కోసమే వ్యాసుల వారు రాశారు. అయితే ఆ సంస్కృత శ్లోకాలు ఉంటాయి, మనకు అవన్నీ అర్థం కావు చాలా మందికి. అందుకని దానికి తెలుగు తాత్పర్యాలు కూడా రాశారు, పండితులు రాసినవి ఉన్నాయి. తర్వాత కొంతమంది రాస్తున్నారు, కానీ అన్ని మరి దాంట్లో కరెక్ట్ గా ఉండవు. కొన్ని పుస్తకాల్లో ఏం చేశారంటే ఇంత విషయం చెప్పినా మరి అంత చదివే పరిస్థితి ఉండదని కథా సంక్షిప్తంగా చేశారు. అంటే దాంట్లో ముఖ్యమైన విషయాలు వర్ణంలో అవి తీసేసి ముఖ్యమైన విషయాలుగా చెప్పిన మనం అవి కూడా చదువుకోవచ్చు. ఇలా ఈ గరుడ పురాణం అనేటటువంటి దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఏంటి డౌట్ అంటే గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, అది ఉంటే అశుభం కలుగుతుంది. కానీ వాస్తవానికి గరుత్మంతుడు శుభాన్ని తీసుకొచ్చేవాడు, వైనతేయుడు అంటారు ఆయన పేరు. ఆయన ఏం చేస్తాడంటే శుభాలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ శుభం. అందువల్ల విష్ణుమూర్తి ఆలయంలో ముందర ఉండేది ఏంటంటే గరుత్మంతుడే. గరుత్మంతుడికి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినటువంటి ధర్మ విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. డౌట్ ఏంటంటే జనాలకి ఇది ఎందుకు చదవకూడదు అనుకుంటున్నారంటే, పోయిన సమయంలో ఇందాక మీరు అన్నట్టు ముఖ్యంగా చదవాల్సింది ఇది అని ఎందుకన్నారు? ఆ సమయంలో అయినా కనీసం ఈ గరుడ పురాణం కనుక విన్నట్లయితే ఈ కొడుకులకి వీళ్ళకి ఆ మనస్సులో ఒక ధైర్యం వస్తుంది. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయాడో మన కంటి ముందర తిరుగుతున్న మనిషి అనే ఒక బాధ ఉంటుంది కదా, ఆ బాధ అంతా కూడా దూరం అయ్యి ఆహా ఈ మనిషి జీవనం ఇలా జరుగుతోంది, ఇది ఇక్కడ వెళుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి కొడుకుగా అంటే శ్రద్ధగా శ్రాద్ధ క్రియలు పితృకార్యాలు అన్నీ చేయాలి అని తెలుస్తుంది అని అప్పుడు చదవమన్నారు. తప్పితే ఇది అప్పుడు చదివేది కాబట్టి ఇంకెప్పుడు చదవకూడదు అనేది కాదు. అయితే అన్ని శిక్షల గురించే ఉంది అని ఇంకొకటి తెలియడం వల్ల కూడా, అంటే దీన్ని ఇంట్లో పెట్టుకోవడము వల్ల అశుభము, లేదంటే అమ్మో మనం ఏం పని చేసినా కూడా దీనికి ఏ శిక్ష పడుతుందని ఒక భయం కూడా మొదలవుతుంది ఇవన్నీ తెలుసుకుంటే అనే ఒక ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఉండాలి కదా, వాస్తవానికి ఆ భయం ఉండాలి. మనం లా బుక్ ఉందనుకోండి, ప్రతి లాయర్ ఏం చేస్తాడు, లా బుక్ ని పెట్టుకుంటాడు. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి, అవ్వకపోతే ఏముంటుంది అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాలి అంటాం మనం. రూల్స్ తెలియాలి కదా మనకి. చిన్నప్పటి దగ్గర నుంచే వాస్తవంగా ఈ గరుడ పురాణాన్ని చూపించి చదివి, ఓ ఇలా ఉంది దీంట్లో విషయం, నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా చేయడం వల్ల నీకు ఇలా ఇబ్బందులు కలుగుతాయి, ఇలా ఉంటే నువ్వు మంచిగా ఉంటాయి అని చెప్తే ఖచ్చితంగా ఒక పాపం పనో తప్పు పనో చేస్తున్నప్పుడు లోపల పాప భీతి అంటారు, ఆ భీతి పూర్వం ఉండేది, చెప్పేవారు. అంటే పురాణాలు డైరెక్ట్ గా ప్రింటింగ్ లో లేకపోయినా ఈ పురాణాల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో ఉండేవి. అందువల్లే అసుర సంధ్య వేళ పడుకోకూడదురా, రాక్షస బుద్ధులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు ఏ పాపం చేస్తే ఏది జరుగుతుంది అనేది మన ఇళ్లలోనే ఉండేది. ప్రింటింగ్ లేవు కదా అప్పుడు, మన ఇళ్లలోనూ లేవు. కనీసం ప్రింటెడ్ పుస్తకాలు అయినా పెట్టుకుంటే ఆ పుస్తకం ద్వారా అయినా మనం తెలుసుకోవాలి. కానీ ఇది తెలిస్తే ఎక్కడ మనం భయం పడి పాపం చేయడం మానేస్తాము అంటే మనం ఇంకా 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 పాపాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల పాపం ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా దీన్ని ఎలా లీడ్ చేయాలి అని తెలియాలి. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఫస్ట్ తెలియాలి. ఏదో పొరపాటున చేయకూడని పని చేసాం, పొరపాటున అంటే కావాలని కాదు, తెలియక చేసాం, దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అందులో అది కూడా ఉంటుందా అని కూడా ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ 3 అంశాలు తెలిస్తే చక్కగా మన మానవ జీవితం అంతా లైఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే పశువులు పక్షులు ఈ పని చేసుకోలేవు కదా, ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తెలియదు. వాటికి ఉన్నది ఏంటంటే ఆహారం, దాన్ని ఎలాగో అలాగా సంపాదిస్తాయి. వాటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే పశువులు ఆ నియమాన్ని అతిక్రమించవు. సింహానికి విపరీతమైన ఆకలి వేస్తున్నా అది గడ్డి కానీ ఆకులు కానీ తినదు. దానికి కావాల్సిన వేట కోసమే అది తిరుగుతుంది. ఒక జింకలో లేకపోతే కుందేళ్ళలో ఆవులో ఎంత ఆకలి వేసినా ఎదురుకుండా అక్కడ మాంసాలు కనిపించినా దాని జోలికి వెళ్ళదు. అది సాధుజీవి కాబట్టి ఇవే తింటుంది. కానీ మనిషికి ఉన్నటువంటిది ఏంటంటే ఏదైనా తింటాడు, ఏదైనా చేస్తాడు, వావి లేదు, వరస లేదు, ఏదీ లేదు.
పశువులకు కూడా ఉన్నాయి చాలా వాటికి చెప్పే ధర్మాలు. మనిషికి ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ వాటికి ఉండే బేసిక్ ధర్మాలు కూడా వదిలిపెట్టేస్తున్నాడంటే కారణం ఏంటంటే ఇది చేస్తే ఏమవుతుంది, ఇలా చేయకపోతే ఏమవుతుంది అనే నాలెడ్జ్ లేకపోవడం. కానీ పశువులతో పోలిస్తే వాటికి లేని జ్ఞానం మనకుంది, మార్చుకునే అవకాశం ఉంది, అన్ని మనకున్నాయి కానీ తప్పులు కూడా మనమే చేస్తున్నాం. అంటే అందుకనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ఇంకా చాలా అవసరం. ఎందుకంటే ప్రతిదానికి ఒక క్వశ్చనింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకు ఇలాగే చేయాలి, ఎందుకు అలాగే చేయాలి. పూర్వం రోజుల్లో నాకు తెలిసి మీ చిన్నతనాల్లో కూడా ఎవరు కూడా ఎందుకు ఇలాగే చేయాలి, ఎందుకు ఇలా చేయాలి అడగలేదు. పెద్దవాళ్ళు చెప్పారు, చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు 5 years పిల్లల దగ్గర చూస్తే దేవుడు దండం పెట్టుకోమంటే ఎందుకు వై అనే క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. ఎందుకు పెట్టుకోవాలి అని. ఎందుకు పెట్టుకోవాలి అనే దాన్ని అప్పటి నుంచి మనం నేర్పిద్దాము అంటే నేర్చుకోవడంలోనే ఉంటుంది తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. అందుకని పూర్వీకులు ఏం చేశారంటే ఫస్ట్ ప్రాక్టికల్స్ చేయగా నీకే దాని విషయం అర్థమవుతుంది. అది మన సంస్కృతికి గొప్పదనం అన్నారు. అంటే ఇప్పుడు కనీసం మనం క్వశ్చన్ వాడు వేస్తున్నప్పుడు మనం ఒక పరిపూర్ణ అవగాహనతో పెద్దవాళ్ళు కనుక చేస్తే ఆటోమేటిక్గా మనం కూడా ఏదైనా చిన్నగా అయినా అంటే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు కూడా. వాస్తవానికి పిల్లలకి తగుమాత్రంగా ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఒకేసారి అంత జ్ఞానాన్ని తీసుకెళ్లి వాళ్ళ బుర్రలో పెట్టినా అది ఎక్కకపోగా వేరే వక్రగతిగా మైండ్లోకి పడితే వాళ్ళు ఇంకా దాని మీద క్వశ్చనింగే అలవాటు అవుతుంది తప్పితే నమస్కారం మాత్రం జీవితంలో ఎప్పటికీ చేయడు. అందుకుని ఏమన్నారంటే ఈ పురాణ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఈ గరుడ పురాణంలో ఫస్ట్ చేస్తే పుణ్యాల విషయం తర్వాత ఏం చేయకూడదు, చేయడం వల్ల నువ్వేమవుతావు అని ఒక్క సినిమా కింద చూపించేస్తే దాన్ని ఖచ్చితంగా ఆ పాపం పని చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఒకసారి రీల్ తిరుగుతూ ఉంటుంది. విని ఉంటాడు కదా. కాబట్టి ఎంతటి పాపం చేయాల్సిన అగత్య పరిస్థితుల్లో అయినా సరే కొంచెం ఇంత వద్దులే మనం తగ్గిద్దాం అని ఒక సెకండ్ అంటే పాపం చేసే పని ఒక సెకండ్ ఆలోచిస్తే పాపం పని జరగదు. అంతే ఆ నిమిషంలో ఆలోచన స్తబ్దమైపోయి మారిపోయి రాంగ్ స్టెప్ పడిపోతుంది. తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలా మంది బాధపడతారు. ఎంత మర్డర్ చేసేవాళ్ళైనా 100కి 99% ఒక్కడు అది కూడా రిలీజ్ అవ్వడు కానీ 99% మంది నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది, అనవసరంగా చంపేశానే అని తర్వాత అయినా అనుకుంటాడు. ఆ క్షణం కాలం మనకి ఈ విషయాల్ని ఈ పురాణాలని తెలుసుకోవడం వల్ల మనకు కలుగుతుంది. అలాగే అనేక కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలకి తీరిచ్చేటటువంటి తరుణోపాయాలు ఎలాగా వైదిక కర్మలు అంటారు. శాస్త్రోక్తంగా మనం చేసేటటువంటి పరిహారాలు అని ఇప్పుడు బయట మనం అంటున్నాం. పరిహారం కాదు, కర్మ, వైదిక కర్మ. ఆ వైదిక క్రియాకలాపం కనుక శాస్త్రవిధితో చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అంటే మనం అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు సంథింగ్ నాకు పిల్లలు లేరు కాబట్టి నేను ఒక పరిహారం చేశాను, ఒక వైదిక పూజలు ఏవో చెప్పారు చేశాను. నేను అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్ పబ్లిక్ నాకు పిల్లలు కలగాలి, నేను చేసుకున్నాను, ఈ మంత్ చేశానంటే నెక్స్ట్ మంత్ నాకు గుడ్ న్యూస్ వినిపించాలి. ఇది మనం అనుకునే ఫలితం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు చేసే కర్మ నీకు ఫలితం ఇవ్వడం అనేటటువంటిది భగవంతుడి చేతిలో ఉంది. కర్మ ఏం చేస్తుంది అంటే ఫలితాన్ని డైరెక్ట్గా ఇవ్వదయ్యా. కర్మ ఇంకో కర్మని నాశనం చేస్తుంది. అంటే ఏదైతే పాపకర్మ నీకు పిల్లలు లేకుండా అడ్డుపడుతుందో దాన్ని ఈ కర్మ వెళ్ళి క్లోజ్ చేస్తుంది. క్లోజ్ జరిగిన తర్వాత పిల్లలు ఎప్పుడు ఇవ్వాలి అనేది భగవంతుడు. అంతా మరి కర్మల ద్వారా పూజల ద్వారానే ఫలితాలు వచ్చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు మధ్యలో? భగవంతుడిని కర్మ ఫలప్రదాత. అంటే నువ్వు కర్మ చేసావు, ఈ కర్మ ద్వారా ఆ కర్మ అంతా కూడా నాశనమైంది. నువ్వు చేసినటువంటి సత్కర్మకి నీకు ఎటువంటి ఫలితం ఇవ్వాలి అనేటటువంటిది ఏ టైంలో ఇవ్వాలి. నేను నెక్స్ట్ మంతే నాకు కావాలనుకున్నాను, కానీ నెక్స్ట్ మంత్ నీకు ఒకవేళ మీ భార్య ప్రెగ్నెన్సీ వస్తే ఆ 2-3 months తర్వాత మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంది అని భగవంతుడు గ్రహించి ఈ 4 months అయిన తర్వాత మనం ఆ పని చేద్దామయ్యా, అప్పుడే స్టాండర్డ్గా ఉంటుంది కదా అని ఆలోచిస్తాడు ఆయన. అందువల్లే ఆయన్ని మనం మధ్యలో పెట్టుకుని ఈ కర్మలు చేసేది. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా భజనలు చేసుకుంటూ భగవంతుడు నమస్కారం చేస్తే అయిపోతుంది కదా, అలాగా చేయమని లేదు. లేదా భగవంతుడు అనేవాడు లేడు, ఈ పూజలు చేసేస్తుంటే ఇలా హోమాలు చేస్తే ఆ దేవతలు మనకు ఫలితం ఇచ్చేస్తారు అని కూడా అనట్లా. దీన్ని చేయాలి, భగవంతుడిని ఆశ్రయించు. నువ్వు ఇది చేస్తే నీకు ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలి అనే డెసిషన్ భగవంతుడు తీసుకుంటాడు. అలా లేకుండా నాకు ఈ రోజే కావాలి, రేపే కావాలి అని చిన్నపిల్లలాగా మనం మాట్లాడుతుంటే ఆ కర్మలు నిజంగా భగవంతుడు ఏమనుకుంటాడంటే, మనం కూడా చూస్తుంటాం కదా ఇళ్ళలో కూడా, ఒక 10 o'clock దాకా నువ్వు టీవీ చూడమ్మా, తర్వాత చూడొద్దు అని
పిల్లలకి చెప్తాం. కానీ వాళ్ళు ఇదొక్కటే వెబ్ అవును. సీరీస్ వస్తుంది. ఇంకొక అరగంట, గంట అని చేస్తే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? అప్పుడు ఆపేసి వాళ్ళు ఇబ్బంది పడతారు. అవును. ఇదేంటి ఇది ఆపేస్తున్నారు? నేను చూద్దాం అనుకుంటున్నాను కదా! నాకెందుకు చూపించట్లేదు? మర్నాడు కావాలంటే నువ్వు ఇంకో 2 అవర్స్ చూడు. అవును. రాత్రి 10 తర్వాత వద్దు అని మనం అంటాం. వాళ్ళ దృష్టిలో రూల్స్ అనేవి ఉండకూడదంటాం. ఉండకూడదు. అందువల్ల భగవంతుడు మనకి ఎప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలో తెలిసి ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన్ని మనం శరణవేది ఈ చేసిన కర్మంతా కూడా నీకు నేను అర్పణ చేస్తున్నాను అని చేస్తారు. అందుకని ఫస్ట్ నాలెడ్జ్ మనకు కావాల్సింది ఏంటంటే అసలు పాపం అంటే ఏంటి, పాపకర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఈ రెండు మనం తెలుసుకుంటే మనం ఫస్ట్ లైఫ్ని కరెక్ట్గా లీడ్ చేయగలుగుతాం. లోకంలో ఇబ్బందులు అంటే తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలీదా తప్పని? ఈరోజు ఇన్ని అన్యాయాలు చేస్తున్న వాళ్ళు, అక్రమాలు చేస్తున్న వాళ్ళు, లేదా అకృత్యాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళెవ్వరికీ కూడా చేస్తే తప్పని తెలియదా అంటే తెలుసు తప్పని. కానీ తప్పుకి వచ్చే శిక్ష ఏమిటి అనే దగ్గర ఏంటి మహా అయితే కేసు నిరూపిస్తే కదా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మనం కొంచెం ఏదన్నా ఉపయోగించామంటే సెట్ అవుతాం. లేదు ఇదంతా అయ్యే టైంకి అసలు ఈ లోపల నేను ఎంజాయ్ చేస్తాను కదా అనే ఒక అంటే శిక్ష అంటే ఇక్కడ మనకు రాజ్యాంగం విధించేటటువంటి శిక్షలు మాత్రమే అని అనుకుంటున్నారు. కానీ గరుడ పురాణంలో ఏం చెప్పారంటే రాజదండన యమదండన అని 2 ఉన్నాయి. రాజదండన అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం వేసే ఐపీసీ శిక్షలు ఇవన్నీ కూడా. దీన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారట. ఎందుకంటే పూర్వం నుంచి కూడా రాజులన్నీ మన ప్రభుత్వాలు ఎంత గట్టిగా ఇవన్నీ సెక్షన్స్ పెట్టినా ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది మనిషికి. పూర్వం నుంచి కూడా ఉన్నాయి. కానీ దీన్ని మిస్ అవ్వగలుగుతారు. కానీ రాజదండలు కూడా భయపడేవారు. ఎందుకంటే అది కఠినంగా ఉండేవి అప్పట్లో. దీన్ని కూడా ఖాతరు చేయకుండా దీని నుంచి అలా మనం మిస్ చేయొచ్చు, ఇలా అబద్ధం ఆడొచ్చు అనుకున్న వాళ్ళు కూడా పైన నరకంలో యమధర్మరాజు దగ్గర శిక్షలు తప్పించుకోలేరు అని క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే ఆ శిక్షల గురించి తెలిసాయో ఈ శిక్షల గురించి భయం ఉన్నా లేకపోయినా ఆ శిక్షల్ని దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్తగా ఉంటారు అని. ఇప్పుడు కొంతమంది తెలిసి చేస్తుంటారు, కొన్ని మనం తెలియకుండానే అంటే ఎదుటివారి విషయంలో కొంచెం మనం ఏదైనా దురుసుగా మాట్లాడినా కూడా అది తప్పు కిందికే వస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మనం కావాలని కూడా మాట్లాడడం. అంటే తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందంటారా? ఉంటుంది. ఈ తప్పులు గురించి పాపాల గురించి వివేచన చేస్తూ 3 రకాలుగా ఉంటాయి ఏ పాపమైనా. మనస్సుతో చేసేది, నోటితో చేసేది, బై యాక్షన్ చేసేవి 3 రకాలు. త్రికరణాలు అంటాంగా వీటి ద్వారా. ఇవి 2 విధానాలు. ఒకటి జ్ఞానంతో చేసేవి, ఒకటి అజ్ఞానంగా చేసేది. అంటే తెలిసి చేసేవి, తెలియక చేసేవి అని. అప్పుడు మళ్ళీ 6 వెరైటీస్ అయ్యాయి మొత్తం. వీటిల్లో ఎలా వస్తాయి ఫలితాలు? ఇప్పుడు గోహత్య అనేటటువంటిది ఒక పాపం. ఉదాహరణ తీసుకోండి. ఆవుని చంపడం అని అర్థం. గోహత్య అంటే అదేగా. ఈ చంపడం 3 విధానాల్లో ఎలా వస్తుంది? ఆవుని చంపుతాను అని నోటితో అన్న గోహత్యా పాపం వస్తుంది అన్నారు. ఆవుని చంపుదాం అని మనస్సులో అనుకున్న గోహత్యా పాపం వస్తుంది. ఆవుని చంపిన గోహత్యా పాపం వచ్చేస్తుంది. సమానమైన ఫలితం ముగ్గురికి. సమానం కాదు, ముగ్గురికి గోహత్యా పాపం అయితే వస్తుంది. దాన్ని మనం సమానం అని చెప్పలేము. ఎందుకంటే నోటితో అంటే ఎంత పాపం వస్తుందో అంత ఫుల్గా 100% వస్తుంది. కానీ నోటితో చెప్పిన 100% బై యాక్షన్ చేసే 100% ఈక్వల్ అంటే మనం దాన్ని ఈక్వల్ చేయలేము. ఎలాగా అంటే లీటర్ని కేజీని ఈక్వల్ చేయగలుగుతామా? లీటర్ని లేకపోతే స్పీడ్ని ఈక్వల్ చేయగలుగుతామా? చేయలేము. దేని క్యాల్కులేషన్ దానిది. అలా ఈ పాపం అనేది 3 రకాలుగా వచ్చింది. మరి ముగ్గురికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే యాక్షన్గా చేసినప్పుడు బై యాక్షనే శిక్ష అనుభవిస్తాడు. శిక్ష అంటే రియాక్షన్. అది ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా. ఆ గోవుని ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో వీడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత తీవ్రంగా అది ఇబ్బంది పడిందో అంత తీవ్రంగా అది టైం స్పేస్ పెరిగే కొద్దీ దానికన్నా తీవ్రతరంగా అంటే ఇమీడియట్గా జరిగినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఎవరైనా గట్టిగా కొట్టారు, మనకి కోపంలో ఒక దెబ్బ వేసేస్తాం. కానీ ఒకడు కొట్టాడు, వెంటనే కొట్టలేకపోయాం అనుకోండి, మనం రోజుకి ఇంకా పెరుగుతుంటుంది ఎలాగైనా కొట్టాలని. సమయం చూసి మనం చిక్కినప్పుడు ఒక దెబ్బతో ఆపం. ఇన్ని రోజులు కోపం ఉంది కదా 10-15 కొట్టేస్తామండి, వడ్డీతో సహా. అలా టైం స్పేస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్పామ్ ఈ పాపం కూడా అంతగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఫిజికల్గా మనం చేసేది. మానసికంగా గోవుని చంపుదామని అనుకున్నాడు,
వాడు మానసికంగా చంపుదామని ఎలాగైతే అనుకున్నాడో, చంపుదాం అనుకున్నప్పుడు గోవుకు తెలియకపోవచ్చు అవును. నాకు మనిషి చంపుదాం అనుకుంటున్నాడని. కానీ నువ్వు చంపుదాం అనుకోవడం అనే ఒక పాపం ఉంది చూసారా, అది వీడి మనసుకు కూడా అదే విధానంగా బాధని తెప్పిస్తుందిట. ఆహా. తప్పు. నోటుతో అన్నాడు. నోటుతో అన్నప్పుడు వేరే వాళ్ళ నోట్ల ద్వారా లేనిపోయిన నిందలనే పడ్డాను, అనేక మాటలు వాళ్ళ దగ్గర పడాల్సి వచ్చింది, ఇవన్నీ అంటాం కదా, అవును. ఇలా అనుభవించాల్సి వస్తుంది అంటే మాటల రూపంలో తను కూడా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా. ఓకే. ఇలా 3. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, ఇవన్నీ కూడా తెలిసి చేసినప్పుడు. తెలియక చేసినవి అని కొన్ని ఉన్నాం కదా, ఈ తెలియక చేసినా సరే పాపం పాపమే, తెలియక చేసినా పుణ్యం పుణ్యమే, ఏమి మార్పు ఉండదు, తెలిసి చేసినా తెలియక చేసినా. కానీ ఆ తెలియక మనం చేసినప్పుడు అసలు ఎప్పటికీ తెలియలేదా, లేకపోతే చేసిన తర్వాత తెలిసిందా? మనం ఇలా నడుస్తూ వెళుతూ ఉంటాం, ఏదో మన టైర్ కింద ఏదో జీవి చచ్చిపోతుంది, అసలు మనకి టైర్ తిరిగినట్టు అక్కడ ఏదో జీవి ఉన్నట్టు మనకి తెలియదు. అప్పుడు ఏమన్నారంటే అసలు ఆ విషయం వీడి స్మృతి పథంలో లేదు, వీడికి అసలు సంబంధమే లేదు దానిది. అందుకని సంథింగ్ ఒక కర్మ, అంటే ఆ జీవికి సంబంధించిన కర్మని అనుభవించడానికి వీడి చేతుల్లో అది వెళ్ళిపోయింది. కానీ మనం ఇలా వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో మన కార్ కింద పడిందిరా అని కార్ ఆపి వెనక్కి చూశాడు. వెనకాల ఏదో ఒక కుక్కో పిల్లో ఇది కనిపించింది. ఇది ఎప్పుడైతే మన దృష్టిలో పడిందో ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటి, రియలైజేషన్ రావాలి, పశ్చాత్తాపం రావాలి. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనకి తెలియక చేసిన పాపంలో సగం పాపం పోయింది. మిగతా సగం మనం తర్వాత అంటే దానికి దగ్గరకి మనం అక్కడ రోడ్డు మీద పడేయకుండా మన పని మనం చూసుకోకుండా దానికి ఏదో చేయాల్సిన పనులు ఉంటాయి కదా కొన్ని, అలా చేసేవి, లేకపోతే అయ్యో పాపం ఇలాగా అనుకోకుండా చేశానే, నేను చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వెళితే బాగుండేదే అని వీడు పశ్చాత్తాపం ఇమీడియట్ పశ్చాత్తాపం వేరు, దాని కంటిన్యూషన్ వేరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత సార్లు కూడా రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఏదైతే పెట్టుకుంటాడో అప్పుడు 100% పాపం తెలియక చేసినవి పోతాయి అన్నారు. మీకు అర్థమైందా? అంటే తెలియక చేసినప్పుడు కూడా పాపం వస్తుంది, కానీ ఎటువంటి పాపం అది అంటే జస్ట్ పడినటువంటి ఒక మురికి నీళ్లు లాంటివి, అది వెంటనే ఇంకో శుద్ధమైన నీళ్ళు పోస్తే పోతాయి. కానీ తెలిసి చేసిన పాపం గ్రీజ్ లాంటిది, అది దాన్ని ఒక పట్టాన కడుక్కుందాం అంటే పోదు, చాలా ప్రయత్నం చేయాలి. అమ్మో, నిజంగా ఇందాక అనుకున్నాం తప్పులు చేయకుండా ఉంటాం ఇవన్నీ తెలుసుకుంటే, కానీ అసలు ఫస్ట్ ప్రతి కదలికకి భయంగా ఉంటదేమో ఇవన్నీ వింటే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే భయం కన్నా ఫస్ట్ అలర్ట్నెస్ వస్తుంది మనకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక పద్ధతిని నేర్పిస్తారు, అది చూస్తే మనకు అంత భయంకరంగా ఉంటుంది. 4ంటికి మొహం నీళ్ళు పోస్తారట, ఫుడ్ పెడతారట, రోజు 10 కిలోమీటర్స్ పరిగెట్టిస్తారట, ఇవన్నీ అనుకుంటాం. కానీ నిజంగా అది చేస్తే ఉండేటటువంటి ఆరోగ్యం కానీ వాళ్ళ జీవనం కానీ ఎంత గొప్పగా ఉంటుంది. అంటే కొంచెం కష్టం పడినా మనం ఈ అలర్ట్నెస్ ఎప్పుడూ కూడా మన మైండ్ని, మన శరీరాన్ని, మన మాటని అదుపులో పెట్టుకోవడం అనేది దీని ద్వారా గరుడ పురాణం ద్వారా ప్రతి మనిషికి అలవాటైతే ఖచ్చితంగా పాపాలు అనేవి రెడ్యూస్ అయిపోతుంటాయి. మనం ఆటోమేటిక్గా మనం క్యాల్కులేషన్ చేసుకోకల్లా మ్యాక్సిమం పాపాలు తగ్గిపోతాయి, మ్యాక్సిమం పాపాలు. ఓకే. అయితే మీరు ఇందాక చెప్పారు 3 భాగాల్లోంచి ఆచరణ మొదటిది అని చెప్పి. అయితే ఈ ఆచరణ మనం చదువుకొని, తెలుసుకొని అందులో ఉన్నవి గనక మనం ఆచరిస్తే ఈ 2వ అధ్యాయంలోకి వెళ్ళి ఇబ్బందులు పడే అవసరం అవన్నీ రాకుండా ఉంటాయంటారా? కరెక్ట్ ప్రశ్న. అసలు ఫస్ట్ ఆచారకాండ అని చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా రూల్స్, ఈ రూల్స్ ఫాలో అవ్వండి అన్నారు. ఆ రూల్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోతే మనకేమీ అసలు రూల్ అతిక్రమిస్తే కదా శిక్ష అనేది వస్తుంది, శిక్ష లేదు. కానీ రూల్స్ అతిక్రమించావు, అతిక్రమించినప్పుడు ఏమవుతుంది అని చెప్పేదే ఈ ప్రేతకాండ. మరి బ్రహ్మకాండ అన్నారు కదా, దాంట్లో ఏముంటుంది? ఈ బ్రహ్మకాండ విషయంలో అసలు పరబ్రహ్మతత్వం అంటే ఈ నరకలోకంలోకి వెళతారు, ఈ వెళ్ళిన వాళ్ళంతా ఏమవుతారు, మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అటు పుణ్యం చేసినా ఇటు పాపం చేసినా మొత్తం ఎంటైర్గా అనుభవించలేము ఎక్కడా కూడా. నరకానికి వెళ్ళిపోతాము అంటే నరకంలో మొత్తం మనం చేసిన పాపాలన్నీ అనుభవించేసి ఫ్రెష్గా ఇక్కడ దిగడానికి అవ్వదు. స్వర్గానికి వెళ్ళిపోయామంటే లైఫ్ లాంగ్ అక్కడ సెట్ అయిపోం మనం. నువ్వు ఎంత క్వాంటిటీలో చేసావో అంత క్వాంటిటీలో నువ్వు అక్కడ అనుభవించడానికి నీకు టైం పెడతారట. అదేంటి అంటే మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇప్పుడు సంథింగ్ ఒక ఆడ, ఒక మగ, ఒక కుటుంబం, ఇలా మనం కొన్ని లింకేషన్స్ పెట్టుకుని వచ్చేసాం. ఇలా వచ్చిన దానికి వీళ్ళు 60 years బ్రతకాలి, వీళ్ళు 8 years బ్రతకాలి, దీంట్లో ఇంత పుణ్యం ఇంత పాపం ఇతను అనుభవించాలి అని ఒక అకౌంట్ మనకు క్రియేట్ చేసి ఇక్కడికి మనల్ని డౌన్లోడ్ చేశాడు భగవంతుడు.
ఈ అకౌంటే మనకుందా? అంటే ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి ఎత్తి మళ్ళీ పుట్టాం ఇదేనా మన కానీ కాదు. ఈ జన్మలో మనం ఎంత అనుభవించగలుగుతామో అంత పెట్టి పంపించాడు. అది ఎప్పుడైతే పూర్తయిందో ఇక్కడి నుంచి మళ్ళీ మనం అటు నరకమో మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతుంటాం. అలాగే అక్కడ కూడా ఇతను చేసిన పాపాలు ఇన్ని పాపాలు ఈ నరకంలో అనుభవించాలి, ఇన్ని పుణ్యాలు ఈ స్వర్గంలో అనుభవించాలి అని ఒక క్యాల్కులేషన్ చేసి సర్టైన్ టైంని పెట్టి అక్కడ పంపిస్తాడు మనల్ని. ఆ టైం తను డిసైడ్ ఆ చేస్తాడు. టైం భగవంతుడు డిసైడ్ మన చేతి. అందుకనే కాలం కాలస్వరూపం అంటారు. భగవంతుడు అంటే ఎవరంటే టైం అయినా అంతే. ఈ టైం డిసైడ్ చేసి పంపిస్తాడు. ఆ టైం అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఏమైనా అకౌంట్ ఉంటే అది కూడా క్లియర్ చేసేసుకుంటానన్నా ఉంచారు అక్కడ నరకంలో. ఇది అయిపోయింది నాన్న వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటారు. స్వర్గంలో కూడా నేను కొంచెం పాత అకౌంట్ అయినా ఉంటే క్లియర్ చేసుకుంటానంటే కుదరదు, నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంటుగా ఫస్ట్ ఇక్కడి నుంచి అంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడికి వస్తారు భూమి మీదకి. భూమి మీదకి రావడం వల్ల ఎందుకు పంపిస్తూ ఉంటాడంటే చేసిన ప్రతి పాపము అటు పుణ్యము, అంటే దేవతలు కూడా పాపాలు చేశారుగా. పాపాలు అనేవి భూమి మీదే కాదు అన్ని లోకాలలోనూ పాప పుణ్యాలు ఉన్నాయి. కానీ పుణ్యాన్ని అనుభవిస్తూ పాపాన్ని, దేవతలు పాపాలు అన్నారు కదా, అంత జ్ఞానం తెలిసి మనందరినీ నడిపిస్తున్న వాళ్ళు పాపాలు చేయడం అంటే ఏంటి? దేవతలు వేరు, దేవుడు వేరు. భగవంతుడు అంటే దేవుడు అంటాం. దేవతా శక్తులు చాలా ఉంటాయి. ఆ శక్తులు కూడా మనలాగానే భూమి మీదకి ఒకసారి, అంటే భగవంతుడు ఇచ్చే ఒక అవకాశం మానవ జన్మ అంటే భూమి మీద. అందుకనే భూలోక మానవుడికే చాలా గొప్పతనం. అందరి దేవతలు కూడా మనల్ని చూస్తుంటారట, ఎంత అదృష్టం ఆయన మీరు, మేమంతా చేసాము అంటే కొత్త కొత్త కర్మలు ఇక్కడేం సృష్టించుకోవడానికి లేదు. కానీ పాపం డైరెక్ట్గా అనుభవించకుండా ప్రాయశ్చిత రూపంగా కడిగేసుకునే ప్రాసెస్ భూమి మీదే ఉంది, వేరే లోకాల్లో లేదు. ఖచ్చితంగా అనుభవించాల్సిందే అక్కడ పుణ్యమైనా పాపమైనా. కానీ భూమి మీద ఏంటంటే పుణ్యం అనుభవించవచ్చు కావాలంటే, లేదా అంతా మళ్ళీ భగవంతుడికి తిరిగి ఇచ్చేయచ్చు. పాపం అనుభవించవచ్చు, లేదా పాపం అనుభవించకుండానే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ప్రాయశ్చిత్తాలు అంటాం కదా మనం, వీటి ద్వారా చేసుకోవచ్చు. అందుకని ఎంత అదృష్టవంతులు ఈ భూలోక మానవులు అంటారు. మరి దేవతలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అంటే ఈ భూమి మీద వాళ్ళకి ఇచ్చినటువంటి, అంటే నెంబర్ 1 ఇతను ఉత్తమ విద్యార్థి, చాలా బ్రిలియంట్ అని ఎలాగైతే ఒక గ్రేడ్ వేస్తారో అలా ఇక్కడ ఈ భూమి మీద వాళ్ళ జీవనం చాలా ఉత్తమంగా చేసిన వాడికి ఇక్కడ మళ్ళీ వద్దులే, ఇతను కొంచెం ప్రమోషన్ ఇచ్చాం కదా అని వీళ్ళని మళ్ళీ దేవతా లోకాల్లోకి పంపిస్తూ ఉంటారు. అందుకని మనం ఇది కొంచెం అర్థం అవ్వడానికి ఏం చెప్పారు, ఇక్కడ 1000 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది వింటాం కదా. అందువల్ల ఇంద్రుడు కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ పుణ్యాలు చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు భంగం చేయడం కోసం అప్సరసలను పంపిస్తూ ఉంటారని మనం చిన్నప్పుడు చెప్తూ ఉంటాం. అంటే అది చిన్నతనంగా అర్థం అవడం కోసం చెప్పడం. ఇంతలాగా చెప్తే ఎవరికి అర్థం అవుతుంది? యజ్ఞాలు అంటే యజ్ఞం అంటేనే తెలియదు, ఏం చెప్తాం. అందుకని ఏమన్నారంటే తపస్సు, అతగడ మూసిన తపస్సు చేస్తే వీడు ఇంద్రుడు అయిపోతాడు తర్వాత. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ గొప్ప గొప్ప పుణ్యాలు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రమోషన్ వస్తే మళ్ళీ దేవతా లోకాల్లోకి వీళ్ళు వెళ్తారు. అక్కడి నుంచి ఇంకా ప్రమోషన్ వస్తే వాళ్ళలోనే ఇంకా చాలా పైపైన స్థాయిలు, ఇవన్నీ కేటగిరీస్. ఇక్కడ సరిగ్గా మనం చేయలేదు, డిబార్ అయ్యాం, మళ్ళీ కింద లోకాలకు. అంటే ఇక్కడ మనం జ్ఞానం ఉన్న మనిషి దగ్గర నుంచి జ్ఞానం లేని పశువు దగ్గరికి వెళ్తాం. ఇంకా తప్పు చేసాం, ఇలా స్టేజ్ తగ్గుని అప్పటికప్పుడు పుట్టి చచ్చిపోతూ ఉంటాయి రాత్రిళ్ళు, లైట్ పురుగులు, చిన్న చిన్న క్రిములు, అలా మారిపోయి అప్పటికప్పుడు పోతూ ఉంటాము. అంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళు అంత తక్కువ షార్ట్ టైం జీవంతో ఉండే, అంటే ఎక్కువ పాపము అనేది ఒకటి. రెండవది ఎక్కువ పాపం కన్నా ఎక్కువ అనుభవాలు ఉండాలి వాళ్ళకి. అంటే ఒక మానవ జీవితంలో 10 చావుల్ని చూడడం సాధ్యం అవుతుందా? అవ్వాలి అంటే సుమారు ఒక 150-200 సంవత్సరాలైనా పుట్టాలి, లేకపోతే కనీసం 10 ఏళ్ళైనా పుట్టాలి, 10 రోజులైనా ఉండాలిగా. అంటే ఒకే రోజు చచ్చిపోయి ఒకే రోజు పుట్టి మళ్ళీ అలా మరణించలేడు కదా. కానీ జీవనం అంటే అర్థం ఏంటంటే అతనికి 80 ఏళ్ళు మొత్తం ఇవన్నీ అనుభవించి మళ్ళీ చావాలి అనేది ఒకటి ఉంది. ఇలా 10 జన్మలు ఎత్తాలి. మానవ జీవితం చాలా ఎక్కువైపోతుంది. ఇది చిన్న క్రిమి కింద పుడితే అది ఎక్కువ కాలం బ్రతకదలవగో, అది విత్ ఇన్ అవర్స్ పోతుంది. అది విత్ ఇన్ అవర్స్ సంపూర్ణ ఆయుర్దాయంతో ఉంది, కానీ వెంటనే పోయింది. అలా 1 గంటలో అది 10 సార్లు పుట్టి చచ్చిపోగలుగుతుంది. దాని అనుభవం అంటారు. ఆ అనుభవాలు కావాలి అనుకున్నప్పుడు ఆ జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అంటే మరణం అనేటువంటి అనుభవం ఎక్కువ సార్లు కావాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఏ జన్మ ఎత్తాలనేది మనం పాపాల పుణ్యాలను బట్టి అదే డిసైడ్ అవుతుంది, మనం డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందా? భగవంతుడే డిసైడ్ చేస్తాడు అది కూడా? ఈ పాప పుణ్యాల బట్టి ఒక డెసిషన్ ఆల్రెడీ ఆయన పెట్టేశాడు.
ఆహా. నీ యొక్క పాప పుణ్యాలు బట్టి ఏ ఉమ్. జన్మ ఎక్కడతో ఎవరితో ఎలా లింక్ అవ్వాలి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాడు ఆయన. ఆ. దానికి రోజు ప్రతిసారి ఆయనకి ప్రతి మనిషిని ఆలోచిస్తూ కూర్చోడు, ఆయనకి ఇంకో పని లేదా, ఉమ్. ఆయన పనిలో ఆయన ఏమి ఆలోచన లే స్థితి లేదు, ఆలోచన స్థితి దాటిపోయి ఉంటుంది ఆయనది. ఉమ్. ఉమ్. ఈ ఆలోచనలు చేస్తూ మనం చేస్తాం. ఉమ్. ఆయన ఏం చేశాడంటే సాఫ్ట్వేర్ తయారు చేశాడు. ఎవరి పుణ్యం ఎవరి పాపం ఏంటి దాన్ని టాలీ చేసుకుని ఉమ్. ఏ ఏ జన్మల్లో ఎవరెవరితో లింక్ ఉంది. అందుకనే ఏమంటాం, పెళ్లి కట్టినప్పుడు తాళి కట్టినప్పుడు 3 జన్మల బంధం, అవును 7 అడుగులు చెప్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. జన్మ జన్మల బంధం. ఈ జన్మ జన్మల బంధాలు అంటే ఏంటంటే ఇలా బంధాలుగా అక్కడక్కడ పెట్టుకున్నవి అక్కడ వీళ్ళకి ఎలా ట్రేస్ అవుతాయి, వీళ్ళని ఎలా చేస్తే వీళ్ళకి ఎలా లెవెల్ అవుతూ ఉంటాయి. ఉమ్. పూర్వజన్మల్లో వీళ్ళు కొడుకులుగా పుట్టి తల్లిదండ్రులను ఎలా హింసించారు, కాబట్టి ఈ జన్మల్లో వాళ్ళ కొడుకులుగా చేస్తే వీళ్ళలాగా రెస్పాన్స్ అవుతారు. ఈయన ఇంత ఆలోచించి అంత లిటిగేషన్ తీసుకొచ్చి ఇలా పెడతాడు. ఉమ్. ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తే కాదు, మన పక్కన మనకు ఒక 50 మెంబర్స్ కుటుంబం ఉందంటే 50 మంది గురించి ఇలా ఆలోచించాలి. ఆ. 50 మంది పుణ్యపాపాలు ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. ఉమ్. ఇది మామూలు బ్రెయిన్ సరిపోదు, అవును 100 కంప్యూటర్లు ఉన్నా చేయలేవు. అదే అందుకనే భగవంతుడు ఆ. అంత చమత్కారి. ఇది విని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కూడా మస్తు బుర్ర ఉండాలి. చాలా ఇన్ని రకాల ఆలోచనలు ఆయన మైండ్లో ప్రాతిపదిక పెట్టుకుని ఆ. ఇది ఎలాగా ఇలా చిటికేసే లోపల ఎన్నో జన్మలు పుడతాయి, ఎన్నో జన్మలు అయిపోతూ ఉంటాయి. అవును. అలా సెకండ్కి మారిపోతూ ఉంటే మారిపోయే లింకులతో ప్రకారం ఆయా గర్భాల్లో ప్రవేశిస్తూ ఉండాలి. కొంతమంది గర్భంలో ప్రవేశిస్తారు, అమ్మయ్య నా కడుపు కాసింది అని అనుకుంటుంది, అనుకునే లోపే ఆ గర్భశోకం. అవునండి. కొంతమందికి బాగుంది బాగుంది లోపల అంటే ఎంతకాలం నువ్వు అనుభవించాలి. ఆ లోపల జీవి కూడా ఎంతకాలం వాడికి జ్ఞానం తెలుస్తుంది, థర్డ్ మంత్లో జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత అమ్మయ్య నేను ఏదో కడుపులో వచ్చాను, కొంచెం మంచి కడుపు అయినా చెడు కడుపు అని లోపల నుంచి ఆలోచిస్తుంటాడు. అవన్నీ గరుడ పురాణాలు ఉంటాయి. ఉహుం. లోపల ఏం జరుగుతుంది, ఎక్కడ పడ్డాను అసలు నేను, ఉమ్. నాకేం తెలియదు కదా ఎక్కడ పడ్డాను అని చూస్తే బయట నుంచి సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి లోపలికి. ఆ. ఎలా వినిపిస్తాయి అంటే ఆ అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సుకి వస్తూ ఉంటాయి. ఫస్ట్ చెవులు కాళ్ళు ముక్కు ఏం రాకపోయినా ఉమ్. ఉమ్. అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సులోకి ఆ ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఓకే. నేను కొంచెం దేవతా మంత్రాలు లేకపోతే సంగీతాలు ఇలాంటి సాఫ్ట్గా ఉన్నవి చూస్తే పోనీ నేను కాస్త దైవనామస్మరణ కోసం వెతుకుతాడట ఫస్ట్. ఉహుం. దేవుడితో సంబంధం ఉన్న దగ్గరే పుట్టానులే నేను అని ఆనందపడుతూ ఉంటాడు. ఉమ్. ఈ ఆనందం పడే లోపల టపక్కుమని వాడి ప్రాణం పోతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పాపం ఎక్కువ ఉండడం వల్ల ఇలా నెలల నిండా ముందే చనిపోవడాలు, పడగానే చనిపోవడాలు జరుగుతుంటాయా? గర్భం దాల్చిన స్త్రీ తల్లి వల్ల ఉండే పాపాల వల్ల ఇలా జరుగుతుందంటారా? ఇద్దరి యొక్క పాపం డిపెండ్ అయి ఉంటుంది. ఉమ్. అంటే తల్లి పాపం చెప్పినట్టు అవును. ఎంత అనుభవించాలి అని వచ్చిన దాంట్లో ఉమ్. ఈ గర్భశోకం అనేది అనుభవించాలి అని తల్లికి ఉంటుంది. ఆహా. వీడికి కూడా గర్భమృతం అంటే గర్భంలో ఉన్నప్పుడే మృతి చెందాలి, ఉమ్. గర్భమృతుడుగా అవ్వాలి అని ఒక పుణ్యంతో వాడు బయటకు బయలుదేరి వస్తాడు. ఉమ్. ఈ జీవుడు ఈ గర్భంలోకే ఎందుకు వెళ్ళాలి ఉమ్. అనే దగ్గర మాత్రం వేరే జన్మల్లో వీళ్ళిద్దరికి లింక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లింక్ ఉన్నప్పుడే ఇక్కడ ఈ ఇద్దరికి ఒక లిటిగేషన్ అనేది వస్తుంది. ఉమ్. దాన్ని కనిపెట్టి పెట్టింది భగవంతుడు. ఇప్పుడు అందువల్ల ఒక ఆయనకి తెలుసున్న లెక్కలు మనకి తెలియవు, అందరి లెక్కలు సరి చేస్తూ ఉంటాడు మన ఆయన. ఆలోచనలకు కూడా అందవు. అందం అయితే ఇప్పుడు ఒక కుటుంబ విషయంలోనే ఇలా ఉంటుందా? మనం నిత్యం కలిసే ప్రతి ఒక్క పర్సన్ కి మనకి కూడా ఏదో జన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉంటూనే ఉంటుందంటారా? అంటే కుటుంబ విషయం దానికి ఏమన్నారంటే రుణానుబంధ రూపేణ పశు దార సుత ఆలయ అని. ఉమ్. అంటే మెయిన్గా మనకు ఒక బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటాను, లేకపోతే ఏదో రుణం ఉండిపోతాను, ఉమ్. ఉమ్. మనం వాళ్ళకి తీర్చాల్సిందో వాళ్ళు మనకి తీర్చాల్సిందో అవును. ఏ రకంగా అయినా, డబ్బే కాదు ఏ రకంగా అయినా ఉమ్. ఆ తీర్చుకోవడానికి ఫస్ట్ 4 బలమైన బంధాలు ఉంటాయి. అవి ఏంటంటే పశువులు, మనం ఉమ్. పెంచుకునేటటువంటి ఇంట్లో ఆవులు కానీ కుక్కలు కానీ ఉమ్. పిల్లులు కానీ ఏదైనా కావచ్చు. ఆ. దార అంటే భార్య, సుత అంటే సంతానం, ఉమ్. ఆలయ అంటే మనం కట్టుకున్నటువంటి ఇల్లు, ఆ. ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా రుణం వల్ల అనుబంధం వల్ల వస్తాయి. ఉమ్. మిగతావన్నీ కూడా మనకి డైరెక్ట్గా సంబంధాలు ఉండవు, ఉమ్. కానీ ఎక్కడో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం అవుతాం. అంటే ఉమ్. స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ అక్కడ స్పోర్ట్స్ దగ్గర గ్రౌండ్స్ దగ్గర ఒక కలిసినట్టు, అవును. అవును. సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా సినిమా హాల్ దగ్గర కలిసినట్టు, ఉమ్. ఇలా మ్యాచింగ్ అయ్యే సంస్కారాలు ఉన్న వాళ్ళందరూ మన ముద్రకి వస్తూ ఉంటారు కొంతమంది. ఉమ్. ఇది వాళ్ళందరికీ డైరెక్ట్గా మనకు సంబంధం ఉన్నాయా అని మనం ఆలోచించలేం. ఉమ్. ఎందుకంటే ఇన్ని కోటాను కోట్ల మందిలో ఎంతమంది భూలోకం మీద ఉన్నారు, ఉమ్. అట్ ఏ టైం ఇక్కడ భూలోకం మీద మనం అంతా ఉన్నప్పుడే
మరి నరకంలో శిక్షలు అనుభవించే వాళ్ళు అక్కడ ఉన్నారు, అవును. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, అసలు వాళ్ళు ఇంతకు మునుపు జన్మల్లో ఇక్కడికి ఎలా వచ్చారు, అక్కడికి ఎలా వచ్చారు, ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ పిచ్చెక్కిపోతుంది, ఉమ్, మనకు అర్థం కాదు కూడా. అవును. అందుకని ఈ కేటగిరీ వైజ్గా మాత్రం ఖచ్చితంగా ఎక్కడో అక్కడ సంబంధం అనేది ఉంటుంది. ఉంటుంది. కానీ ఉమ్, డైరెక్ట్ సంబంధం భార్య ఉమ్, బిడ్డలు, ఎప్పుడైతే బిడ్డలు ఉన్నామో బిడ్డలకి కూడా తండ్రితో అదే సంబంధం ఉంటుంది. అంటే మనకి మరి ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పలేదు కదండి ఇక్కడ. అంటే నీ తల్లిదండ్రులకి నీతో సంబంధం ఉందని చెప్పాము అంటే నీకు కూడా నీ తల్లిదండ్రులతో సంబంధం ఉన్నట్టే కదా. అవును. అలా ఈ గర్భాన్ని ఇచ్చిన వాళ్ళు మన గర్భంలో ఉండేవాళ్ళు, ఉమ్. వీళ్ళు ఒక బలమైన సంబంధాలతో వస్తూ ఉంటారు అని ఓకే. చెప్పారు. అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండటం చాలా కష్టం, ఉండరు కూడా చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండే వాళ్ళు 7 ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? అలా ఉండటం వెనకాల దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే మీ ప్రశ్నలో 7 మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా ఉంటారా? అనేదా? ఉంటే అంటే గనక ఇప్పుడు మనం ఒకరితో ఒకరికి సంబంధం ఉంటేనే ఇలా కలుస్తామన్నారు కదా, ఉమ్, అలా వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? రూపం బట్టినా ఆ, అలా ఏం లేదు. ఉమ్, ఈ 7 మనుషుల పోన్ల వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక పెద్దల నుంచి చెప్తున్న నానుడు చెప్తే, ఉమ్, మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ లేదా? ఇలా ఉంటారు అనేది ఎక్కడా లేదు దానికి. ఆహా. ఆ, సాదృశ్యం అంటే కొన్ని పోలికలు కలుస్తాయి ఉమ్, తప్పితే ఉమ్, ఎగ్జాక్ట్గా ఇదే మనిషిలాగా 7 ఉంటారు అని ఎక్కడ మనకి కనిపించలా. ఉమ్, కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు దాని విషయం అవును. ఎందుకు స్టార్ట్ అయిందో ఉమ్, తెలియదు, కానీ ఉమ్, చాలా చోట్ల 7 మనుషులు పోన్ల వాళ్ళు మనుషులు ఉంటారట అని ఉమ్, చెప్తూ ఉంటారు. అవును. కానీ మరి ఉన్నారా లేదా అని మనం చూస్తే మరి ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మరి ఇప్పటికైనా మనం 7 అందరిని కనిపించాలి ఒక్క కదా, దగ్గరికి కనిపించి లాక్కొచ్చే తీసుకుని ప్రయత్నం. రాగలుగుతాం. అవును. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు, ఉమ్, అది మనకి శాస్త్రీయమైన విషయం కాదు. కానీ వాళ్ళ అనుభవాల్లో ఎవరో ఇలా మనుషులు పోలిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మన మధ్యన మోడీ గారు లాగా ఎవరో ఎక్కడో కనిపించారని అవును. చెప్పారు. అలా కొంచెం పోలికలు ఉండేప్పటికీ ఉమ్, ఇలా ఉంటారు అని 7 సంఖ్య చెప్పి ఉండాలి. ఉమ్, అంటే ఉమ్, వాళ్ళకి వీళ్ళకి ముందర ఎటువంటి సంబంధాలు ఉండవు. ఉమ్, ఇంకోటి మీరు అడిగింది, గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఉమ్, వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది. ఉమ్, ఖచ్చితంగా కలిసి పుట్టే వాళ్ళకి ఎంత సంబంధం అంటే కవల పిల్లలు అంటాం, ఆ కవల అవును. పిల్లలకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో, ఒకే గర్భంలో జన్మ ఇస్తున్న వాళ్ళకి కూడా పూర్వజన్మలతో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది, ఉమ్, 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 పూర్వజన్మలతో. ఉమ్, అందుకనే ఈ సుత అనే శబ్దానికి ఉమ్, కొడుకు అనేటటువంటి అర్థం తోబుట్టువుని కూడా ఉంది. ఆ, అందుకనే పెద్దన్నగారంటే తండ్రి లాంటి వారు, ఉమ్, తండ్రితో సమానము ఆ, అని చెప్పి తమ్ముళ్ళందరూ కూడా కొడుకుల్లాగా చూడాలి, వదిన అంటే అమ్మతో సమానం ఇలా చెప్తూ ఉంటాం. అవును. ఎందుకు అంటే ఆ సుత అంటే పిల్లలు అంటే తమ్ముళ్ళ దగ్గర తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దాంతో సంబంధం అవుతారు. వీళ్ళు ఉమ్, కూడా సంథింగ్ ఎక్కడో అక్కడ ఏదో రకమైన సంబంధాన్ని పెట్టుకునే వస్తుంటారు. ఉమ్, అందువల్ల కొంతమంది అన్నతమ్ముళ్ళు చూస్తే వాళ్ళు బాగా రామలక్ష్మణుల్లా ఉంటారు, అవును. కొంతమంది చూస్తే వాలి సుగ్రీవుల్లా కొట్టుకుంటూ ఉంటారు. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి కుదరదు. ఉమ్, అంటే అలా కొట్టుకోవడం అనేటటువంటి దాంట్లో వాళ్ళు అనుబంధాన్ని పెట్టుకుని అదే కొట్టుకోవడం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కసి తీరలేదు, ఉమ్, ఎంత కొట్టుకున్నా కసి తీరదు మనకి. ఇంకా వాడిని ఏదో చేయాలని బాగా లోపల అవును. పెట్టేసుకుంటాడు. అవును. పాపం ఆ టైంలో టప్మని ఒకసారి యాక్సిడెంట్ ఇది అయిపోతుంది. ఉమ్, ఏ మైండ్ స్టేట్లో ఉన్నాడో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఉమ్, ఇంకో జన్మ ఎత్తుతాడు. ఆ, ఇదే మైండ్ స్టేట్లో అవతల వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఉమ్, ఇమీడియట్గా మళ్ళీ ఇద్దరు కూడా ఆ పుణ్యపాపాలు అనుభవించేసి డైరెక్ట్గా వచ్చేస్తారు. అంటే ఒకే మైండ్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు కదా, ఉమ్, కాబట్టి ఉమ్, వెంటనే తీసుకొచ్చి ఒక గర్భంలోకి ప్రవేశపెడతారు. పెట్టడంతోనే పుట్టుక నుంచి అంతేనండి, వాళ్ళు ఎప్పుడు క్షణం అంటే పడదు అవును. అన్నతమ్ములకి అంటాం. అవును. ఏంటి పుట్టుక నుంచి పడకపోవడం అంటే ఇది లింక్ అనమాట. ఉమ్, 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 ఏంటో ఫస్ట్ నుంచి చిన్న పిల్లాడు ఆ తమ్ముడు పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసేది ఈ అక్క అంటాం. అవును. అవును. పుట్టినప్పటి నుంచి అంత వాడు ఎంత హింసిస్తున్నా ఈ ప్రేమిస్తూనే ఉంటుంది ఈ ఉమ్, పెద్ద అమ్మాయి అంటాం. అది ఈ అనుబంధ రూపంగా ఉన్నటువంటి రుణం అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా విన్నాము, చూసాం కూడా సోషల్ మీడియా ద్వారా. కొంతమంది నాకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పి, కొంతమంది నాకు గత జన్మలో పలానా వాళ్ళు నా పేరెంట్స్ అని, లేదు అనంటే వాళ్ళు నా బ్రదర్ అని, సిస్టర్ అని అక్కడికి వెళ్లి చూడాలని చెప్పి పేర్లతో సహా కొన్ని సందర్భాల్లో చెప్పినవి కూడా ఉన్నాయి. నిజంగా అట్లా గత జన్మ గుర్తొచ్చి ఇలాంటివి చెప్పేవన్నీ నిజమేనా? అలా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. పూర్వం నిద్రని మరణం అన్నారు. ఉమ్, నిద్రపోయామంటే ఈరోజు అయిపోయింది అక్కడితో, ఆ డే ఆ, ఎండ్ అయిపోయింది కదా. ఆ, నిద్రలో మనకేమన్నా అసలు గుర్తుంటుందా? అసలు ఏం ఉమ్, జరిగింది, అసలు ఎవరు నిద్రపోతున్నారో కూడా తెలియదు. ఉమ్, ఎప్పుడైనా కల వస్తున్నప్పుడు మాత్రం
నేను నేను కళ్ళను చూస్తున్నాను అంటాం. కల్లో కనిపించేది మనమే. కానీ మనకేంటంటే ఫీలింగ్ నేను ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నాను. కానీ కల్లో కూడా నేను నాకు ఇలా జరుగుతోంది. ఈ నాకు అనే స్పృహ ఉంటుంది తప్పితే ఏది కూడా గుర్తుండదు. అక్కడతో అయిపోయింది నిద్ర. నిద్రలో ఏం జరుగుతుందంటే ఈ సూక్ష్మ శరీరము అనేటటువంటిది ఆయా లోకాలకి వెళ్ళి సంచరించి వస్తూ ఉంటుంది అని కూడా కొంత పురాణ ప్రమాణాలు ఉన్నాయి. అంటే ఈ రోజు తను చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జీవుడు నిద్రిస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఒకసారి సూక్ష్మ శరీరంగా అక్కడికి వెళ్ళి తను చేసినటువంటి డైలీ అకౌంట్ అంతా కూడా చేతులు కట్టుకుని అప్పు చెప్పి వచ్చేస్తట. ఆ విషయం మనకి తెలుసా అంటే మనకు తెలియదు, కానీ జీవుడు చేస్తాడు ఆ పని. ఎక్కడికి వెళ్తాడు అంటే ఆయన ఎక్కడికో ట్రావెల్ చేసుకుంటూ రాకెట్ వెళ్ళినట్టు పైదాకా వెళ్ళక్కల్లా. అంటే ఆ స్టేట్ భగవంతుడితో అంటే ఈ చిత్రగుప్తుడు అనేటటువంటి ఆయన దగ్గరికి ఆయనకి ఎలా కనెక్ట్ అవ్వాలో ఆ జీవుడికి తెలుసు. ఆ ఛానల్ నేను మీతో ఫోన్లో మాట్లాడాలి అంటే మీ పక్కకు వచ్చి లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడక్కర్లేదు, ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతా. నాకు ఛానల్ తెలిస్తే, ఇది తెలియకపోతే ఫోన్ నా చేతిలో ఉన్న నాకేం వినిపించట్లేదు పరిగెత్తుకుంటూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వస్తుంటా. అలా జీవుడికి ఆ ఛానల్ తెలుసు కాబట్టి చిత్రగుప్తుడితో కనెక్ట్ అయ్యి పుణ్యపాపాలు చెప్పొస్తూ ఉంటాడు అంటారు. మనమే చెప్పుకుంటాం, ఎవరికి వాళ్ళం. ఇది కూడా ఉంది దాంట్లో. ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కసారి ఆ ఛానల్లోకి ప్రవేశించిన తర్వాత అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. మనకి కేబుల్ టీవీలో రాదు, మనం ఒక ఛానల్ చూస్తుంటే వేరే ఛానల్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది అని మీరు ఏ టెక్నాలజీని అడిగినా ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి అంటాడు అంతే. అలా కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా వెళ్ళి అక్కడ చెప్పుకుని రావాల్సింది అలా మరల్చి గత జన్మల్లోకి కొన్ని వాసనలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే ఇది కళల్లో వచ్చేది, పుట్టుకతోనే పూర్వ ప్రజ్ఞ అంటారు. అంటే గతంలో చాలా ఒక ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని మనస్సులో బాగా పెట్టుకోవడం కనుక పెట్టుకుంటే మరణించిన తర్వాత కూడా ఆ జీవికి అదే ఎబిలిటీస్ అదే మెమరీ ఉండిపోతుంది. దానివల్ల మెయిన్ విషయాలు చాలా వరకు అతనికి మెమరీలో ఉండి అది ఇన్ని శిక్ష పుణ్యపాపాలు అనుభవించిన తర్వాత జన్మకి కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటి, పుట్టిన వెంటనే వాళ్ళు మనం కొంతమంది చెప్తూ ఉంటాం, వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా గొప్పగా ప్రవర్తించారు, అవన్నీ చెప్పారు, ఆ ప్లేసెస్ చూపించారు, అక్కడికి వెళ్ళారు, నిజంగా వీళ్ళు చెప్పినట్టే జరిగింది, ఇతనికి ఆ సంబంధంతో లేదు, చిన్న పిల్లాడు చెప్పేది అని. మరి నమ్మాల్సిందే కదా. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అంత మెమరీతో ఉండడం వల్ల పూర్వజన్మలలో ఇది జరుగుతుంటుంది. మీకు ఇంకా విషయం ఏంటంటే ఈ చాలామందికి మీరు ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళల్లో కూడా చాలా కుటుంబాలలో ఖచ్చితంగా అంటే 100కి 5% కుటుంబాల్లో ఈ అనుభవాలు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటుంది. యమభటుల్ని చూశారు, కల్లో కనిపించారు, ఇలా ముందుకు వచ్చినట్టు అనిపించింది అని చెప్పి. అంటే వీళ్ళు ఖచ్చితంగా మరి కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు ఎప్పుడు ఒకడు చెప్తే అబద్ధం, ఇద్దరు చెప్తే అబద్ధం. ఖచ్చితంగా ప్రతి ఇళ్లలోనూ ఎవరో పెద్దవాళ్ళు అరే వాళ్ళు కనిపించారా అని ఆ మర్నాడో లేకపోతే ఆ ముందర రోజో లేకపోతే తర్వాత రోజో ఎవరో పోతారు అక్కడ. ఇది కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు చెప్తారు అనుభవాల్లో. ఇలా యమభటులుని వీళ్ళు ఎలా చూడగలిగారు ఇక్కడి నుంచి అంటే అది కూడా బై మిస్టేక్ జరుగుతుంది. మరి దేవుళ్ళు కదండి, అలా దేవుడు కూడా మిస్టేక్ చేస్తాడు. వాళ్ళ దేవతలు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీకన్నా కొంచెం ఎబిలిటీ ఉంది వాళ్ళకి, దేవతలకి. దేవుడు వేరు, ఆయన ఆల్మైటీ, ఆయనకి అసలు ఇంకా తప్పు ఒప్పు తక్కువ ఎక్కువ ఏమీ లేవు, అది వేరు. ఈ దేవతలు అనేవాళ్ళు ఎవరంటే మనకన్నా ఎక్కువ జ్ఞానం, మనకన్నా ఎక్కువ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. అంత మాత్రాన వాళ్ళు 100 మిస్టర్ పర్ఫెక్ట్స్ అంటే కాదు. అంటే వాళ్ళు ఒకనొక జన్మలో మనలాగా మానవుల్లా పుట్టి మంచి కార్యాలు చేయడం వల్ల అలా మారిన వాళ్ళ. అంతే, మీకు ఏ పురాణం ఎత్తినా అదే చెప్పేది. ఇంద్రుడు ఇంద్ర పదవి ఎలా వచ్చింది అంటే యజ్ఞాలు చేశాడయ్యా, ఇంద్ర పదవి వచ్చింది. 100 యాగాలు చేస్తే అక్కడికి వచ్చింది. మరి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని ఏమంటాం, భవిష్యత్ చతురాన్నాయ నమః అంటాం, అంటే భవిష్యత్తులో నువ్వు బ్రహ్మవి అంటాం. అంటే ఇప్పుడు ఈ యుగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వచ్చే యుగంలోకి వెళ్ళేప్పటికి ఆయన బ్రహ్మ పదవిలో కూర్చుంటాడు. ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కదా. ఈ దేవతలు ఎవరైనా సరే మనలాగా వాళ్ళు పుట్టి వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసుకోవడం వల్ల, వాళ్ళ క్యాపబిలిటీ వల్ల, కమిట్మెంట్ వల్ల వాళ్ళు ప్రమోషన్ పొంది అయ్యారు తప్పితే వాళ్ళల్లో అసలు లోపం ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనకున్నంత లోపాలు ఉండవు, 1-2 లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నాయి కాబట్టి దేవతలు అయ్యారు, లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోయారుగా. వాళ్ళు కూడా దేవుడే. దేవతా శక్తులలో కూడా కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. అలా
మరి దేవతల దగ్గరే కొంత మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు యమభటుల దగ్గర జరగవా? ఉమ్, ఆ యమభటుల యొక్క వాళ్ళు మన భూమి మీదకి రావడానికి వాళ్ళకు ఒక మార్గం ఉంటుంది. ఉమ్, మనం ఎలాగైతే నడుచుకుంటూ వస్తాం, లేకపోతే ఇవి నేను నడుచుకుంటున్నట్టుగానే గాలిలో ఏరోప్లేన్ నడుస్తుందా? దానికి ఒక మార్గం ఉంటుంది. ఉమ్, ఆ మార్గంలో అది అంత కక్ష మీద ప్రయాణం చేస్తేనే సుఖంగా వెళుతుంది. దానికన్నా ఎక్కువ తక్కువలు జరిగాయంటే షేక్ అయిపోతుంటుంది. ఉమ్, ఇలా ప్రతిదానికి ఒక వాళ్ళ భౌతిక శక్తిని బట్టి ఎలాగైతే వాళ్ళ గమనం అనేది అంటే ఆ. నడక అనేది ఉంటుందో, యమభటులకు కూడా ఆ లోకం నుంచి ఇక్కడికి వచ్చి ఈ జీవిని అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఛానల్ ఉంటుంది. సంథింగ్ అప్పుడు దాంట్లో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఉమ్, ఇక్కడ ఉన్న వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళు. ఆహాహా, అందరికి కనిపిస్తారా అంటే కొంతమంది ఆ టైంకి ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తారు. ఉమ్, కనిపించిన తర్వాత ఆ మర్నాడు ఎవరికో ఇలా జరిగిందండి, వచ్చిందండి మనం వింటూ ఉంటాం. అంటే యమభటులు కానీ ఉమ్, యమలోకాలు కానీ ఇవన్నీ కూడా ఎలాగైతే ఉన్నాయో ఇలా స్వప్నాలలో వచ్చేటటువంటి విషయాలు కూడా ఇవన్నీ కూడా ప్రత్యేక అనుభవాలు. ఓకే, అంటే ఎవరి అనుభవం బట్టి వాళ్ళకి ఇది నిజమే. ఇది నాకు అనుభవం లేనంతసేపు ఇదంతా నీ ఆలోచన ఊహ అంటాం. మరి అన్నిసార్లు అలా ఊహలు రావు, ఉమ్, కొన్నిసార్లే వస్తాయి. అవును, అందరి గురించి రావు, ఉమ్, కొంతమంది గురించే వస్తాయి. అవును, అంటే ఇదన్నీ కూడా పూర్వజన్మల వాసనలు అనేవి ఉన్నాయి మనకి. ఉమ్, ఎందుకు ఉన్నాయని నమ్మగలుగుతామంటే నిన్న ఈరోజు మీరు రాత్రి నిద్రపోయారా? బాగా ఉమ్, నిద్రపోయారా లేదా? ఆ. నిన్న ఏం జరిగింది ఈరోజు మర్చిపోయారా? గుర్తుందా? అన్ని గుర్తుండవు, కొన్ని మర్చిపోతాం, కొన్ని గుర్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి. ఉమ్, కానీ అసలు ఒక్కసారి నిద్రపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళి బయటకు రావడంతోనే నేను గజనీలాగా మనం మాట్లాడడం కదా. మాట్లాడడం అంటే మనకు ఉంటుంది. కొంతమందికి ఏంటి కొంచెం మెమరీ ఉంటుంది ఉమ్, బాగా. పిన్ టు పిన్ చెప్పేస్తారు. ఆ, 10 days 15 days 1 10 1 days year ఏంటండి, క్రితం ఏం చిన్నప్పటికి కూడా జరిగింది చెప్తుంటారు చెప్పేస్తారు పిన్ టు కొంతమంది. పిన్. అంటే వాళ్ళకున్న మెమరీ బట్టి వాళ్ళ టైము ఉమ్, మీకు 1 day మెమరీ ఉంటే నాకు 10 days ఉంటే ఉమ్, ఇంకోళ్ళకి మెయిన్ ఇష్యూసే ప్రతి పిన్ టు పిన్ గుర్తుంచుకుంటారు కొంతమంది. అవును, ఆ అవును, మెమరీ పవర్ మనకే ఇంత తేడాలు ఉంటే ఉమ్, మరి పూర్వజన్మ వాసనల్ని చూసేంత క్యాపబిలిటీ ఉన్న మెమరీ ఉంటుందని మనం నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మచ్చు. చిన్నప్పుడు విషయాల నుంచి ఇప్పటిదాకా చెప్పగలిగే మెమరీ మనకుంది. ఉమ్, దానికన్నా బియాండ్కి వెళితే అంతకు మునుపు ఏం జరిగింది, ఉమ్, ఎక్కడేం జరిగింది, నేను ఏ లోకంలో ఏది అనుభవించాను, ఎక్కడి నుంచి వచ్చాను అని దాన్ని కూడా గుర్తుంచుకునేంత మెమరీ పవర్ కనుక ఉంటే, ఉమ్, మెమరీ అనేది ఫిజికల్గా ఉన్నది కాదు. అది ఉమ్, మన సంప్రదాయం చెప్పేది. అవును, బ్రెయిన్లో మెమరీ ఉంటుంది, ఆ బ్రెయిన్ ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పదు. ఉమ్, బ్రెయిన్లో మెమరీ వాస్తవంగా జీవికి ఉన్న మెమరీ ఇక్కడ భాషిస్తూ ఉంటుంది, అంటే మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్ ద్వారా. ఉమ్, అంత మాత్రాన బ్రెయిన్ డెడ్ అయిపోయినంత మాత్రాన తనలో ఉన్న మెమరీ లేనట్టు కాదు, ఉమ్, యాక్టివ్నెస్ అవ్వదు. అంటే ఓకే, మెమరీ ఉంటుంది కానీ అది యాక్టివ్ అవ్వదు. అంటే ఉమ్, కరెంట్ అనేది మెమరీ అనుకుంటే లైట్ అనేది బ్రెయిన్. ఉమ్, లైట్ ఊరికే ఉంటే మనకి వెలుతునిస్తుందా? ఈ మెమరీ ఉండాలి. ఉమ్, కానీ లైట్ తీసేసాం, కరెంట్ ఉందా లేదా? ఉమ్, ఉంది. ఈ లైట్ అనేది ఎలాగైతే కరెంట్ని మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుందో అవును, అలాగే మెమరీ అనేది ఈ ఉమ్, బ్రెయిన్ మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుంది ఆ. అని చెప్పారు. నిజంగా ఇదంతా వినడానికి కూడా చాలా, ఇందాక నేను అన్నట్టు బుర్ర పెట్టాలని పెట్టాల్సిందే. కొంచెం కాన్సన్ట్రేషన్ గా వింటేనే ఈ వినాలి, విషయాలు అర్థమవుతాయి. అవును, మనం ఊరికే సరదాగా వింటే అర్థమయ్యే విషయం కాదు ఇది. కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక ఆ, మాటలు ఇవన్నీ కూడా నిజంగా ఆ, మీరు చెప్పే విధానం కూడా ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా చెప్పుకుంటూ వచ్చారో ఒక్కొక్కరి మైండ్ సెట్కు ఒక్కొక్కరికి అర్థమయ్యేలా మీరు చెప్పే విధానం కూడా అంతే బాగుంది. నిజంగా మీరు ఇందాక అన్నట్టు అది ముందు మనం తెలుసుకోవాలి అని అంటే అసలు ఏంటి అనేది ఇది తెలుసుకుంటేనే అది అర్థమవుతుంది అని నిజంగా ఒక అవగాహన అనేది వస్తుంది ఈ వీడియో కనుక చూస్తే. సంతోషం అండి, నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్లో భయం అనిపించింది నాకు, ముందు శిక్షలు ఇది అనగానే లేదు నిజంగా తెలుసుకోవాల్సిందే అనే ఒక అవగాహన నాకు వచ్చింది. చూద్దాం దీన్ని మన ప్రేక్షకులు కూడా ఎంతవరకు ఆదరిస్తారో, ఎంతవరకు తీసుకెళ్తారో, తీసుకెళ్లాలని కోరుకుందాం. ధన్యవాదాలండి.